Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ స్టైల్లో ఒక లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇది ఏంటి బ్రో, మీరు బాయ్స్ యాటిట్యూడ్ స్టైల్లో అంటున్నారు, లవ్ స్టేటస్ అంటున్నారు. సో రెండు మిక్స్ అయి ఉన్న సాంగ్తో అయితే క్రియేట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అయితే సినిమా యాక్టింగ్ స్టైల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటోని అలా పిఎన్జీలా పెట్టుకొని బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు, ఓకే. సో లిరిక్స్ను బట్టి మీ యొక్క ఫోటోస్ని అయితే మీరు చేంజ్ చేసుకోవాలి, ఓకేనా గైస్. సో మీ యొక్క ఫోటోస్ పెట్టుకొని ఆ యొక్క ఫోటోకి అలా కీ యానిమేషన్ ఇచ్చేసి వీడియో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయ్స్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది. సో గాయ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయ్స్ మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా గాయ్స్. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవన్నీ ఎలా యాడ్ చేయాలనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 డేస్ అని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మీడియా అనే ఆప్షన్ ఉంది. సో మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ డైరెక్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చింటా చూసుకోండి గైస్. ఆ యొక్క టెంప్లెట్ అంటే ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకుని ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ వన్స్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ యాడ్ చేయండి. సో అదే మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 fingers ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ చేయండి గైస్, ఓకే. సో ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. అదే మీద టచ్ చేసి మీరు వీడియో అంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఒక 30 seconds లేదా ఒక 20 seconds డ్రాగ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. మన అంటే కీ యానిమేషన్ ఇవ్వాలి కనుక నేను 20 seconds ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక పిఎన్జీ కార్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క కార్ లింక్ కూడా ఇంకా చెప్పాను కదా, ఆల్మోస్ట్ నేను ఏవైతే యూజ్ చేస్తానో స్టెప్ బై స్టెప్ ఇక్కడ అన్నీ కూడా అక్కడనే మీకు ఇచ్చిండే. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క కార్ యానిమేషన్ ఇక్కడైతే మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే యాడ్ ఇచ్చుకోండి, ఓకే. సో ఆల్మోస్ట్ ఆ కార్ యొక్క అది కూడా మనకు పిఎన్జీ లాగానే ఉంటుంది గాయస్, ఓకే. సో ఇక్కడైతే మనకు చూడొచ్చు ఈ యొక్క కార్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను, ఓకే. సో ఇదే కార్ను కొంచెం ఇలా జూమ్ తగ్గించేసి కరెక్ట్గా ఇక్కడ పెట్టేసాను, ఓకే. సో ఇక్కడ పెట్టేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంది, కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క కార్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టుకోండి, ఓకే. సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను, ఓకే. సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కదా గైస్, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు ప్లే చేసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ లిరిక్స్ చాలా అమేజింగ్ ఉంది. సో ఈ లిరిక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది యానిమేషన్. సో ఇది మనకు ఫస్ట్ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇవ్వండి. లిరిక్స్కున్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకి ఇక్కడ కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. సో క్రోమాకిలోకి టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ ఉంది. సో ఎనేబుల్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ చాలా మందికి క్రోమాకి వర్క్ అవ్వట్లేదు బ్రో అని మీకు ఏదన్నా డౌట్స్ వచ్చే, సో ఇక్కడ మనకు కీ కలర్ అనే ఆప్షన్ ఉంది. కీ కలర్లో వచ్చేసి మీరు పింక్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. ఇక్కడ మనకు 28 ఉన్నాయి, మినిమం ఒక 35 పెట్టండి, 50 ఉన్నాయి ఒక 55 పెట్టండి, టిక్ మార్క్ను ఇవ్వండి. దీనికి ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ అంటే మీ యొక్క ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు వర్క్ అవుతుంది మన యొక్క ఫొటోస్తో, లేకపోతే వర్క్ అవుతుంది, ఓకే. సపోజ్ నేను ఫస్ట్ ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇతని ఫోటోని సెలెక్ట్ చేస్తే మనకు
మనకు ఫోటో యానిమేషన్ ఇలా ఉండాలి. చూడండి గైస్, క్లారిటీ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫోటో కూడా క్లారిటీగా ఉండాలి. ఓకే, సో మీ యొక్క ఫోటోకి అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. సో మీకు మాకు తెలుసు బ్రో అని మీకు అంటే కొందరు ప్రశ్న వేస్తారు. సో ఆ ప్రశ్నకి సమాధానం మీరు చేసే ఆ యొక్క ఏదైతుందో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది మనకు న్యూ ట్రిక్. విత్ ఇన్ 1 సెకండ్లోనే ఆ యొక్క మన యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా మన ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఒకసారి వీడియో లింక్ ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో విజిట్ చేయండి. సో ఇంకా ఇదే ఇమేజ్ని మీకు ఎంతలో కావాలో అంతలో ఫస్ట్ డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేయడం అంటే ఏం లేదు గైస్, ఫస్ట్ మీరు ప్లే చేద్దాం. ప్లే చేస్తే మన యొక్క లిరిక్స్ ఎట్ సైడ్ వస్తున్నాయని ఫస్ట్ గమనించండి. అది ఎంతసేపు ఉన్నాయో కూడా గమనించండి. ఓకే, సో లిరిక్స్ ఇంతసేపు ఉన్నాయి. ఓకే, సో ఇంతసేపు ఉన్న తర్వాత మనకి ఇక్కడ లిరిక్స్ మళ్ళీ యాడ్ అవుతున్నాయి. యాడ్ అయ్యే ముందు మనకు కరెక్ట్ ఆ యొక్క యాడ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉండేది మన ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు మన యొక్క ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్ని ఫస్ట్ ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఒక సైడ్ పెట్టేయండి. సైడ్ పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు కొంచెం ముందుకు మినిమం ఒక 2 సెకండ్స్ ఓకే ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క కీ యానిమేషన్ తెచ్చేసి ఇక్కడ పెట్టేయండి. ఓకే, సో ఇక్కడ పెట్టండి, లేదా మీకు ఎక్కడ కావాలంటే మీరు అక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టేయండి. ఇక్కడ పెట్టేసి నేను కరెక్ట్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ నేను పూర్తి ఇక్కడ ఈ ఫోటో ఎండ్ వరకు ర్యాక్ చేసి సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ నేను బ్యాక్ ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడ బ్యాక్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ను అడిస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఆ యొక్క కీ యానిమేషన్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. ఆ యొక్క ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మళ్ళీ లిరిక్స్ యాడ్ అయ్యేటప్పుడు ఆ యొక్క ఫోటో అలా మూవ్ యానిమేషన్ వెళ్ళిపోతుంది. మీరు ఫోటోకి కీ యానిమేషన్ ఇచ్చే దానిని బట్టి మన యొక్క ఫోటోస్కి లిరిక్స్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్, లేకపోతే సరి వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కీ యానిమేషన్. మీరు కీ యానిమేషన్ రాకపోతే 1-2 సార్లు రిపీట్ చేసి వీడియోని చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన యొక్క ఫోటో ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ యాక్సిస్ గైస్ మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. సేమ్ ఆప్షన్. ఓకే, సో మళ్ళీ ఇంకో ఫోటోని అయితే నేను ఇంకోటి యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇంకోటి యాడ్ చేయడంలో కూడా నేను డైరెక్ట్గా 3 అంటే మనకు యానిమేషన్లు అక్కడ నేను ఏదైతే ఇచ్చానో ఆ యొక్క యానిమేషన్ ఇప్పుడు ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను థర్డ్ వన్ మనకు ఈ విధంగా ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మన యొక్క లిరిక్స్ అంటే ఫస్ట్ మన యొక్క ఫోటో కంటే మీరు అక్కడ చూసారు కదా ఈసుకోగలంటూ ఆ యొక్క లిరిక్స్లో మన యొక్క ఫోటో 3 స్టెప్స్ ఒకేసారి యాడ్ అయ్యాయి కదా, ఆ ట్రిక్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, సో ఫస్ట్ మన యొక్క ఫోటోని ఇక్కడ పెట్టేయండి. ఓకే, సో మన యొక్క ఫోటో పెట్టేసి మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలని ఫస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మన యొక్క ఫోటోస్ ఒక 3 అంటే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకో ఫోటోని మళ్ళీ ఇంకో డూప్లికేట్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు డైరెక్ట్ 3 వచ్చేసాయి ఇమేజెస్ను. ఈ 3 ఇమేజ్ను ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఇంతవరకు ర్యాక్ చేయండి. ఇంతవరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ఉన్న ఇమేజ్ని ఇక్కడ ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ టు లెఫ్ట్ ఆప్ ప్లే హ్యాండ్ అని ఇచ్చేయండి. సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ చేయండి. ముందుకు మూవ్ చేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రాగానే ట్రిమ్ మీద టచ్ చేయండి. ట్రిమ్ టు మళ్ళీ సేమ్ ఆప్షన్. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ మన యొక్క ఫోటో ఉంటుంది. ఓకే, సో మన యొక్క ఫోటో ఏదైతుందో ఈ యొక్క ఫోటోని ఫస్ట్ ఇలా జూమ్ చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసి మనకు ఫోటో ఎంత ఉందో అంత ముందా అంటే కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. కొంచెం ముందుకు మూవ్ చేయండి. కొంచెం ముందుకు మూవ్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మీ యొక్క ఫోటోని ఇలా జూమ్ తగ్గించేయండి. ఓకే, సో ఫోటోని అంటే కరెక్ట్గా మీరు ఎంత లెంత్ కావాలో అంతలో మనకు జూమ్ తగ్గాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది గైస్. ఓకే, సో ఇక్కడ మనకు జూమ్ అనేది పూర్తిగా తగ్గించండి. ఇక్కడ మనకు కీ యానిమేషన్ బాగా ఇవ్వాలి, లేకపోతే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మైనస్ ఇచ్చేసి ఫస్ట్ నేను మళ్ళీ న్యూగా ఇస్తాను. ఓకే, సో ఈ విధంగా మీరు జూమ్ మీ యొక్క ఫోటోకి కరెక్ట్గా ఇలా జూమ్ తగ్గించేసి కరెక్ట్గా మీ యొక్క ఫోటోకి తగినంత మీరు జూమ్ అయితే అప్లై చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి నేను ఇంకా మీరు జూమ్ కావాలంటే జూమ్ పెంచుకొని నేను కరెక్ట్గా ఈ సైజు పెట్టేసి సో ఇంకా ఈ ఇమేజ్ని ఇలానే పెట్టేసి నేను టిక్ మార్క్తో అడిచాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి రిప్లై చేద్దాం. చూడండి ఆ యొక్క ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది కదా, ఇంకొక ఫోటో మనకి యానిమేషన్లో ఇక్కడ నుంచి రావాలి, సైడ్ నుంచి. ఓకే, సైడ్ నుంచి మీరు ఏం చేస్తారు, కరెక్ట్ ఇక్కడ మన ఫోటో ఉంటుంది అంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టుకోండి. అంటే మన యొక్క ఫోటో కరెక్ట్ ఉండాలి. ఓకే, సో కరెక్ట్ అంటే ఆ యొక్క ఫోటోకి కరెక్ట్. ఓకే, ఇక్కడ మనకు కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఓకే, సో ఇంకా ఏదైనా అడ్జస్ట్ ఉంటే మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి మీ ఫోటోకి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి నేను కరెక్ట్ ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఉందని నేను అనుకుంటున్నా. సో పర్ఫెక్ట్ లేకపోతే మీరు పర్ఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఈ యొక్క ఫోటోని ఫస్ట్ మనం ఈ యొక్క ఫోటోని తీసుకొని వచ్చేసి ఫస్ట్ ఇలా ఒక సైడ్ పెడదాం. ఓకే, సైడ్ పెట్టేసి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ మీద ఏదైతే ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేశాను. టచ్ చేసి సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని తీసుకొని వచ్చేసి కరెక్ట్ ఆ యొక్క ఇమేజ్లో యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇలా ఇమేజ్లో కరెక్ట్ యాడ్ ఇచ్చేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ని యాడ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఫస్ట్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది, ఇలా వస్తుంది.
మళ్ళీ థర్డ్ వన్ ఏదైతే ఉందో మళ్ళీ థర్డ్ ఫోటో మీద టచ్ చేయండి. సేమ్ మళ్ళీ ఈ యొక్క ఫోటోను కూడా కరెక్ట్ ఆ యొక్క కీ యానిమేషన్లో అంటే మనకు కరెక్ట్ మన యొక్క లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టుకోండి. ఓకే, సో ఈ యొక్క ఫోటోను కూడా కరెక్ట్ అందులో మీరు యాడ్ పెట్టుకోండి. ఓకే, సో కరెక్ట్ ఉండాలి ఫోటో మనకు, ఎటువంటి మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా మనకు కరెక్టే సెట్ అవ్వాలి మన ఫోటో సెట్ చేస్తే. ఓకే, సో ఈ విధంగా కరెక్ట్ 3 కూడా అలా పెట్టేసి కరెక్ట్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఇలా నేను అక్కడ అప్పుడు రైట్ సైడ్ ఇచ్చాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇస్తున్నాను. ఓకే, సేమ్ ఆప్షన్ కీ సింబల్ మీద టచ్ చేయండి, కొంచెం ముందుకు మూవ్ చేయండి, సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీ యొక్క ఫోటో తెచ్చేసి కరెక్ట్ అందులో యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో అందులో యాడ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు కరెక్ట్ అన్ని పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి 3 ఒకేలా ఫోటోలు వస్తాయి. చూడండి గాయస్, ఫస్ట్ ఇమేజ్ ఇలా వచ్చింది, సెకండ్ ఇమేజ్ ఇలా వచ్చింది, థర్డ్ ఇమేజ్ వచ్చేసి మళ్ళీ ఇలా వస్తుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఈ విధంగా మీరు కీ యానిమేషన్ అనేది మీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ని మీరు సాంగ్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు ఇంకా ఇవన్నీ వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈమెయిల్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ విధంగా మీరు జూమ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసి ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ నేను ఇంకా ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో ఇంతే గైస్, ఇందులో ఇంకేం పెద్ద ఆప్షన్స్ ఏం లేవు, ఇంకా ఆల్మోస్ట్ ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇంకతో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది గైస్, ఇక్కడ షేర్ ఆప్షన్ మీద టచ్ చేయండి, కొంచెం లోనే హైలో పెట్టేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నవ్వు.